Hello friends, welcome to Telugu Scit tutorials. ఈరోజు డేటా టైప్స్ పైథాన్లో డేటా టైప్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్, వాట్ ఈస్ ద డేటా టైప్? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డేటా టైప్? Definition: the type of data that a variable may hold in our program is called as data type. The type of data that a variable may hold in our program is called data type. ఇక్కడ x is equals to 10 అనుకున్నాం. For example, x is equals to 10. Here x is equals to 10. టైప్ ఆఫ్ డేటా చూసామంటే మనం జస్ట్ x is equals to 10. టైప్ ఆఫ్ డేటా మనం ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. సి లాంగ్వేజ్లో లాగా మనం డిక్లేర్ చేయలేదు. ద టైప్ ఆఫ్ వాల్యూ రిప్రజెంటెడ్ బై వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. ఇది ఏ టైపు అని చూస్తే మనం సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని మనం చెప్తాం. ఆడ ఎక్స్ అనే వేరియబుల్కు ఇంట్ అనే డేటా టైప్ అసైన్ చేసాం, అంటే రిప్రజెంట్ చేసినాం. ఎక్స్ ఇంట్ టైప్ అని. ద టైప్ ఆఫ్ వాల్యూ రిప్రజెంటెడ్ బై వేరియబుల్ ఎక్స్. కానీ ఇక్కడ పైథాన్లో వీఆర్ నాట్ గోయింగ్ టు డిక్లేర్ టైప్ ఎక్స్ప్లిసిట్లీ, నాట్ రిక్వైర్డ్. బేస్డ్ ఆన్ ద వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాం కదా, ఆ బేస్డ్ ఆన్ ద వాల్యూ పైథాన్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద వాల్యూ. పైథాన్ దానికదే ఒక వాల్యూ ఇచ్చుకుంటుంది. ఎందుకు అంటే పైథాన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కావాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాస్ ఇంట్ అని అదే డిక్లేర్ చేసింది. మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని పైన చెప్పాం, కానీ ఇక్కడ ఇంట్ అనేది మనం డిక్లేర్ చేయలేదు. దానికి అదే క్లాస్ ఇక్కడ క్లాస్ ఇంట్ అని డిక్లేర్ చేసుకుంది. ఎందుకు ఆ విధంగా అంటే పైథాన్ అనేది డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే దానంతకు అదే టైప్ను డిక్లేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3.142857 అని చెప్పి అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3.142857 అన్న. ఈ వాల్యూ ఇచ్చిన వెంటనే దానికదే వై అనేది ఏ టైపు, ఏ డేటా టైప్ అనేది దానికదే డిక్లేర్ చేసుకుంటుంది. జస్ట్ చూడండి, ఇక్కడ y is equals to 3.142857 అని చెప్పనేసి ఇచ్చాను. ఇప్పుడు y అన్న వెంటనే దానంతకు అదే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉంది కాబట్టి దానంతకు అదే ఏమని డిక్లేర్ చేసుకుంటుందంటే జస్ట్ y ఇచ్చి ఎంటర్ కొడితే 3.4 టైప్ ఆఫ్ ఏ, జస్ట్ టైప్ ఆఫ్ y అని ఇచ్చి ఎంటర్ కొట్టిన వెంటనే ఇక్కడ వై వాల్యూ ఫ్లోట్ అనేది చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ 3.142857లో డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దానికదే అసైన్ చేసుకుంది. ఈ విధంగా దానికదే డేటా టైప్ని అసైన్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ ఫెసిలిటీ అయితే ఆటోమేటికలీ ద టైప్ డిఫాల్ట్ విల్ బి అసైన్డ్. కానీ ఏ లాంగ్వేజ్లో కూడా ఈ ఫెసిలిటీ అనేది లేదు. దిస్ థింగ్ ఈజ్ కాల్డ్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ అదర్ లాంగ్వేజెస్ అంటే ఈ పాయింట్ మేజర్ డిఫరెన్స్. పైథాన్ ఈజ్ డైనమికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మిగతా వచ్చి స్టాటికలీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు పైథాన్లో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి అని చెప్పని చూసుకుంటే మనం వరుసగా ఫస్ట్ డేటా టైప్ నెంబర్ 1 డేటా టైప్ వచ్చి ఇంట్. ఇంట్ అన్న వెంటనే మీకు తెలుసు ఇంట్ అనే దాన్ని ఎలా చూపిస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10 అని, వై ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 20 అని, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 0 అని. ఇటువంటి ఇంటిగ్రల్ వాల్యూస్ ఉంటే కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవి ఎగ్జాంపుల్
వీటిని ఇంటిగ్రల్ వాల్యూస్ అంటారు. ఈ విధంగా ఓల్డ్ నెంబర్స్ వచ్చాయంటే దీన్ని ఏమంటారంటే ఇంట్ డేటా టైప్ అంటాం. ఎవరైతే ఇతర లాంగ్వేజెస్ నుండి వచ్చింటారో, అంటే ఇన్ పైథాన్ టు రిప్రజెంట్ ఓల్ వాల్యూస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ డేటా టైప్. దట్ డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఇంట్ టైప్. కానీ మీరు సి లాంగ్వేజ్లో చూసారంటే ఇంటు, లాంగ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా జావాలో చూస్తే బైటు, ఇంటు, షార్ట్, లాంగ్ అని చెప్పనేసి ఉంటాయి. కానీ పైథాన్ 2 వరకు లాంగ్ ఇంట్ అనేది మనకు ఉండేది. పెద్ద పెద్ద వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయాలంటే లాంగ్ ఇంట్ అనేది ఉండేది. పైథాన్ 3 నుంచి లాంగ్ ఇంట్ ఈజ్ నాట్ దేర్, బట్ ఇన్ పైథాన్ 3 ఈవెన్ లాంగర్ వాల్యూస్ ఆల్సో రిప్రజెంట్ బై యూజింగ్ ఇంట్ టైప్ ఓన్లీ. ఇది మనం గుర్తుంచుకోవాలి, ఇది ఒక మేజర్ పాయింట్. ఇన్ పైథాన్ we are not going to declare data type. Internally they are using. These are not reserved. I hope you can able to understand. ఇంకా ఫ్లోట్ అంటే ఇప్పుడు అర్థమైంది. ఫ్లోట్కి ఎగ్జాంపుల్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ x is equals to 3.142857. ఇటువంటి పాయింట్స్ని ఏమంటారంటే ఫ్లోట్ అంటారు. అంటే టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, దట్ మీన్స్ డెసిమల్ పాయింట్స్, there is one more very important specialty in Python. We have complex data type also. ఫ్లోటే కాకుండా మనకు కాంప్లెక్స్ అనేది కూడా ఉంది. అది బిగ్గెస్ట్ ఫెసిలిటీ అనమాట. సచ్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ జావా ఆల్సో. Scientific performances can perform by using Python, because the reason is Python contains complex data type. ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ అనుకుంటే అది ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 20j. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 10 ఈజ్ వన్ ఇంటిగ్రల్ పార్ట్, 20 ఈజ్ అనదర్ ఇంటిగ్రల్ పార్ట్, j ఈజ్ కాంప్లెక్స్ నెంబర్. j ఈజ్ ఈక్వల్స్ టు j స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1, j ఈజ్ ఈక్వల్స్ టు √-1 అనేది కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వస్తే బూల్, నెక్స్ట్ స్ట్రింగ్ 5th వన్, 6th వన్ వచ్చి బైట్స్, 7th వన్ వచ్చి బైట్ అర్రే, 8th వన్ వచ్చి రేంజ్, 9th వన్ వచ్చి లిస్ట్, 10th వన్ వచ్చి టుపుల్, 11th వన్ సెట్, 12th వన్ ఫ్రోజన్ సెట్, 13th వన్ డిక్ట్, 14th వన్ నన్. ఇవి ఎన్ని డేటా టైప్స్ అంటే ఇప్పుడు మనకు 14 డేటా టైప్స్ ఉన్నాయి బిగినింగ్ నుండి. ఏమి ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్, స్ట్రింగ్, రేంజ్, లిస్ట్, టుపుల్, సెట్, ఫ్రోజన్ సెట్, డిక్ట్, నన్. దీస్ ఆర్ ద 14 డేటా టైప్స్ ఇన్ పైథాన్. దెర్ ఆర్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ పైథాన్. ఇంట్ అంటే ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఇంట్ అంటే ఇంటిగ్రల్ వాల్యూస్ అని. హియర్ ఈజ్ ద 10, 20, 30, even 1 lakh also. Like in int we have different types of forms. వాటిని తెలుసుకునే మునుపు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్ అంటే ఇంటిగ్రల్ వాల్యూ అని తెలుసు, ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ అని తెలుసు, కాంప్లెక్స్ అంటే 10 + 20j లైక్ దట్. ఇంకా బూల్కి వస్తే బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, either ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. దిస్ ఈజ్ స్ట్రింగ్ టు రిప్రజెంట్ నేమ్స్, అడ్రసెస్ లైక్ దట్. నెక్స్ట్ బైట్స్. Byte is a group of byte values. In the same way, byte array also same, by a group of byte values only, byte array. Next, coming to range. Range koste to represent a range of number 1 like that అనమాట. వీటిని గురించి ఇదే క్లాస్ అయిపోదు, దీని గురించి చాలా క్లాసెస్ చెప్పుకుంటాను. ఇప్పుడు జస్ట్ మీకు పరిచయం చేస్తాను ఏమేమి ఉన్నాయి డేటా టైప్స్ అనేది. ఇంగ్లీష్కి వస్తే జస్ట్ సంథింగ్ లైక్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, మ్యూటేబుల్ అంటే చేంజబుల్. అలాగే టుపుల్కి వస్తే ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, స్మాల్ డిఫరెన్స్, ఇమ్యూటేబుల్. లిస్ట్కి టుపుల్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ఇమ్యూటేబుల్. ఇంకా డిఫరెన్స్ ఉంది వేరే, అది తర్వాత చెప్పుకున్నాం. ఇంకా సెట్ వస్తే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వితౌట్ డూప్లికేట్ వాల్యూస్.
దీంట్లో 10, 20, 30 వచ్చింది అనుకోండి, మళ్ళీ 10 వస్తే కనుక అటువంటి డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్కిట్ కంప్యూటర్ సెంటర్ మళ్ళీ స్కిట్ వచ్చింది అనుకోండి, డూప్లికేట్ వాల్యూ కాబట్టి అలో చేయదు. ఇంకా ప్రొవిజన్ సెట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వితౌట్ డూప్లికేట్స్ బట్ యూ కాంట్ మోడిఫైడ్ దీంట్లో ప్రొవిజన్ సెట్లో. ఇంకా డిక్ట్ వచ్చిందంటే డిక్ట్ వచ్చేసి కీ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 101 స్కిట్, 102 సమ్ నేమ్ ఎనీ నేమ్ శ్రీ, 103 అజయ్, 104 శ్రీధర్, 105 లావణ్య, 106 రాజేంద్ర. లైక్ ఆ విధంగా కీ ఉంటుంది ముందర, తర్వాత వాల్యూ ఉంటుంది, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, దాన్ని డిక్ట్ అంటారు. నేను ఇక్కడితోనే వీటిని డేటా టైప్స్ను కంప్లీట్ చేయడం లేదు, ఇంకా ముందు వీటిని గురించి వివరణగా చెప్పుకున్నాం. అంటే ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దీస్ థింగ్స్ వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను. వాట్ ఆర్ డేటా టైప్స్ ఇన్ హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్ అంటే 14, అది గుర్తుపెట్టుకోండి. బిఫోర్ టాకింగ్ అబౌట్ దీస్ థింగ్స్ కంపల్సరీ వీ షుడ్ అవేర్ పైథాన్ ప్రొవైడ్ సమ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఆల్సో. అవి ఏ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఇక్కడనే పైన చెప్పబడింది. ఇక్కడికి వస్తే హియర్ పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ప్రింట్, ఐడి, టైప్, దీస్ ఆర్. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అని మనం తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన ఏం తీసుకున్నానంటే ఎక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ ఎక్స్ అన్నా అంటే ఆ ఎక్స్ వాల్యూ ఏ డేటా టైప్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది, టైప్ ఆఫ్ ఎక్స్. ఇన్ ద సేమ్ వే నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ టైప్ ఆఫ్ వై. వైలో ఏం తీసుకున్నాను నేను, క్లాస్ వై వాల్యూ 3.142857 అని తీసుకున్నాను, అది ఫ్లోట్ వాల్యూ. ఇక్కడ ఫ్లోట్. ఎక్స్ వాల్యూ ఏముంది 10, ఇంటిగ్రల్ వాల్యూ, నో డెసిమల్ పాయింట్స్, దాన్ని ఇంట్ అని. ఈ విధంగా ప్రింట్ టైప్. ఇన్ ద సేమ్ వే దానికి ఐడి అని కూడా ఉంది, అది కూడా తెలుసుకున్నాం. ఐడి ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐడి ఆఫ్ ఎక్స్ అన్నా ఉంటే ఎక్స్ ఇంటిగ్రల్ వాల్యూ 10, దానికి ఒక ఐడి ఉంది, దట్ ఈస్ ద ఐడి. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఆఫ్ వై అన్నాను అనుకోండి, వై ఐడి వేరే డిఫరెన్స్. ఇక్కడ చూడండి ఎక్స్ ఐడి వచ్చేసి సంథింగ్ లైక్ దట్, లాస్ట్లో 04, హియర్ వై ఐడి వచ్చి 68 లైక్ దట్. దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. వాట్ ఆర్ దోస్ 3 అంటే ప్రింట్, టైపు, ఐడి, లైక్ దట్. ఇవంతా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటి వరకు 14 డేటా టైప్స్ ఉన్నాయని చెప్పినాం. వాటిల్లో ఫస్ట్ వన్ మనం మాట్లాడుకుంటే మొట్టమొదటి దాన్ని హియర్ ఇంట్ డేటా టైప్. ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ వాల్యూస్. అవి ఎలా ఉంటాయంటే డెసిమల్ పాయింట్స్ ఉండవు, 10, 20, 30 అట్లా చిన్నవనే కదా, ఇంకా ఎంత పెద్దవైనా సరే, ఇంత పెద్ద 1 lakh, 2 lakh, 3 lakh, crores అంత పెద్దవి కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 10 అని తీసుకొని టైప్ ఆఫ్ ఏ చేసిన వెంటనే నాకు క్లాస్ ఇంట్ అని చెప్పినాను. ఇక్కడ క్లాస్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా. ఇంట్ అనేది ఏంటంటే వాట్ ఈజ్ ద ఇంట్ అంటే ఇంట్ వచ్చి డేటా టైప్. మీకు ఆల్రెడీ చెప్పాను పైథాన్ 2 వరకు లాంగ్ డేటా టైపు అవైలబుల్లో ఉండింది. పైథాన్ 3 నుండి లాంగ్ డేటా టైప్ లేదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ లాంగ్ ఇంటిగ్రల్ వాల్యూస్ we can go for int only, but in Python 3 long int is not available. Even longer values also we can represent happily with int. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకు ఏంటంటే ఇంట్ని రిప్రజెంట్ చేయాలంటే వెరీ సింపుల్. వీ కెన్ రిప్రజెంట్ వాల్యూస్ ఇన్ 4 ways. ఆ 4 ways ఏంటంటే ఇక్కడ వన్ ఈజ్ డెసిమల్ ఫామ్, సెకండ్ వన్ ఈజ్ బైనరీ ఫామ్, థర్డ్ వన్ ఈజ్ ఆక్టల్ ఫామ్, ఫోర్త్ వన్ ఈజ్ హెక్సాడెసిమల్ ఫామ్. అంటే ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇంటి వాల్యూస్ ఇన్ 4 ways. డిఫాల్ట్ ఫామ్ వచ్చి డెసిమల్ ఫామ్. ఇది కిందకు వస్తే ఇది డిఫాల్ట్ ఫామ్, డెసిమల్ ఫామ్ అనేది. దీనికి బేస్ 10
అలోడ్ డిజిట్స్ 0 నుండి 9 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A78 అన్నాం. దిస్ ఈజ్ నార్మల్ వాల్యూ. అలాగే బైనరీకి వచ్చామంటే బేస్ 2. దీనికి ఇక్కడ డెసిమల్లోనే ఉంది. డెసి అంటే అర్థం ఏంటంటే 10. ఇక్కడ బైనరీ అంటే బేస్ వచ్చేసి 2. అలోడ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 2 కాబట్టి 0, 1. పైన కూడా 10 అన్నప్పుడు 0 నుండి 9 వరకు 10 వాల్యూస్ ఉన్నాయి డెసిమల్ పాయింట్స్లో. ఇక్కడ అలోడ్ పాయింట్స్ 0, 1 ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A = 0B111 అని వేసాము. ఆర్ ఇక్కడ 0 స్మాల్ b ఆర్ 0 క్యాపిటల్ B ఏదైనా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A111 అని ఇచ్చామనుకోండి. ఇక్కడ దీంట్లోకి వెళ్తాను. A = 111 అనేసి ఫర్ ఎగ్జాంపుల్ A అన్నామంటే A ఈజ్ 1111 అంటే దట్ మీన్స్ 111 కాదు 1111 అని అర్థం. ఇదే వాల్యూని A = బైనరీ ఫామ్లో ఇస్తాను. 0B బైనరీ 1111 4 ones ఎంటర్ చేసి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A అని ప్రెస్ చేసి ఎంటర్ కొడితే A వాల్యూ ఈజ్ 15. ఇది 1101కి ముందర స్మాల్ 0 స్మాల్ b ఆర్ క్యాపిటల్ B. ఇప్పుడు చూడండి క్యాపిటల్ B కూడా ఇస్తాను. 0 capital B 1111. Now also you print A = 15. Either you take small b or capital B, no problem. But binary means 2 allowed values are 0 and 1. That is the way to represent binary values. For example A అని ఇచ్చి for example A = 1111 అంటే it will treat as 1111 but A is equals to 0B1111 that it treats as binary value. This means binary of 111. 0B11 అంటే binary of 111. For example now 15 వచ్చింది. నెక్స్ట్ అలా కాదు. A is equals to -0B1111 అని ఇచ్చామంటే ఇప్పుడు A is equals to అన్నట్టు -15 వస్తుంది. దట్ ఈస్ ద హౌ కెన్ వీ రిప్రజెంట్ నెగిటివ్ వాల్యూస్ అంటే నెగిటివ్ వాల్యూస్ అయినా ఈ విధంగా పాజిటివ్ వాల్యూస్ని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫాల్ట్ అవుట్పుట్ యూ గెట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అంటే ఇక్కడ ఆక్టల్ ఫామ్. ఆక్టల్ అంటే 8 అందువల్ల బేస్ 8 అని వచ్చింది. ఇక్కడ అలోడ్ డిజిట్స్ అనేది ది నెంబర్ ఆఫ్ నెంబర్ షుడ్ కంపల్సరీ ప్రిఫిక్స్డ్ విత్ 0 అండ్ స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ. ఆక్టల్లో ఫస్ట్ లెటర్ ఓ, స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ ఎట్లయినా సరే తీసుకోవచ్చు. దీన్నైనా మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా సో ఫర్ ఎగ్జాంపుల్ A is equals to 777 అన్నాను. A is equals to ఎంటర్ కొడితే 777. బట్ అట్లా లేకుండా A is equals to 0O777 అన్నప్పుడు ఇది ఆక్టల్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే యు ఆర్ స్టార్టింగ్ విత్ 0 ఇక్కడ 0 అండ్ ఓ మీన్స్ ఆక్టల్ ఆఫ్ 777. either స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ, నో ప్రాబ్లం, ఇట్ విల్ యాక్సెప్ట్. సో ద అబోవ్ నెంబర్ ట్రీటెడ్ యాజ్ ఆక్టల్ వాల్యూ బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు దానికి వస్తే మనం ఎంటర్ కొట్టి ఏ అన్నాం అనుకోండి. ఆక్టల్ ఫామ్ ఆఫ్ 77 వచ్చేసి 511. వీటిని ఎలా కన్వర్ట్ చేయడము ఏంటి అనే దానికి నేను ఇక్కడ నోట్స్ ఇచ్చాను. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఎవరికైతే తెలియదో వాళ్ళు ఇప్పుడు కన్వర్ట్ 41 to బైనరీ అన్నప్పుడు ఇక్కడ సొల్యూషన్ ఇచ్చిన ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంగ్త్ అయిపోతుంది. కాబట్టి మీకు ఇక్కడ నేను నోట్స్ లాగా ఇచ్చినాను. మీరు దీన్ని చూసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఈ విధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ వరకు ఇచ్చాను. సో ఇక్కడ 0 స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ ఏదైనా అలో చేస్తుంది. 0 స్మాల్ ఓ ఆర్ క్యాపిటల్ ఓ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ కేటగిరీకి వస్తే ఇది హెక్సాడెసిమల్. దీనికి హెక్సాడెసిమల్, డెసి అంటే 10, హెక్సా అంటే 6, 10 + 6 అంటే 16. దిస్ ఈజ్ బేస్ 16.
XOR to binary అనేది here is the table for XOR to binary conversion 16 values కాబట్టి the table is given for the first few numbers up to 16 వరకే. ఇటు చూడండి హెక్సాడెసిమల్ నెంబరు బైనరీ నెంబరు ఈ విధంగా వచ్చింది 0 నుండి 9 వరకు. తర్వాత 10 నుంచి ABCD either స్మాల్ ABCDEF ఆర్ క్యాపిటల్ ABCDEF వాటి వాల్యూస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు 0 నుండి కౌంట్ చేస్తే F వాల్యూ 15 అని వస్తుంది, A10, B11, C12, 13, 14, 15 అని. ఈ టేబుల్ గుర్తుపెట్టుకొని ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాను. ఇట్లా ప్రొసీజర్ కూడా ఎలా కన్వర్ట్ చేసేది ఫ్రమ్ హెక్సాడెసిమల్ టు బైనరీ అనేది. ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ దట్ ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ ప్రాబ్లమ్. వీటిని మీరు చేశారంటే కనుక మీకు దీన్ని వచ్చేస్తుంది. ఇక్కడ అలోడ్ డిజిట్స్ అనేది మీరు ఆల్రెడీ చెప్పాను నేను, 0 to 9 అండ్ స్మాల్ A to F ఆర్ క్యాపిటల్ A to F అంటే 10 నుండి F వరకు మొత్తం 16 వాల్యూస్ సరిపోతుంది. ఆ టేబుల్ చూసారంటే ఇక్కడ ఈ టేబుల్లోనే తెలిసిపోతుంది. హెక్సాడెసిమల్ వరకు ఇది బైనరీ వాల్యూ, ఇక్కడ F వరకు ఉంది. దీన్ని చూడండి తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ మనం దీన్ని సాల్వ్ చేస్తాం. దీంట్లో ఏమంటే for example here A is equals to some 0 hexadecimal ను x తో రిప్రజెంట్ చేస్తాం, some FACE. ఇక్కడ చూడండి F అనేది Fను దాటిపోకూడదు, ఎందుకంటే స్మాల్ A to F అయినా క్యాపిటల్ A to F అయినా తీసుకుంటుంది, కానీ Fను దాటి ABCD ఇచ్చినా కూడా అది ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి 0 X అనేది హెక్సాడెసిమల్, FACE అని ఇచ్చాం. ఇప్పుడు A అన్న వెంటనే మనకు అవుట్పుట్ 64,206 అని వచ్చింది. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, 0X BEF అని ఇచ్చాను. ఇప్పుడు A అంటాను, ఎందుకంటే BEF అనేది F లోపలే ఉంది కాబట్టి, అంటే 16 వాల్యూస్ లోపలే ఉంది కాబట్టి 48,879. దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ A is equals to 0X BEER అని బీర్ అని ఇచ్చాను. BEE వచ్చి F లోపల ఉంది, R అనేది బియాండ్ F ఉంది కాబట్టి ఇన్ ద హెక్సాడెసిమల్ R ఈజ్ నాట్ అలౌడ్. అందువలన సింటాక్స్ ఎర్రర్. వెంటనే మీరు A అని ప్రెస్ చేసిన ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే సింటాక్స్ ఎర్రర్ ఇన్వాలిడ్ హెక్సాడెసిమల్ లిటరల్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు అర్థం ఏంటుంది, హెక్సాడెసిమల్ అనేది F వరకే అలౌ చేస్తుంది, F బియాండ్ F అంటే it will not take. In the same way ఇప్పుడు ఇక్కడికి వస్తే if I take A is equals to 10, B is equals to 0B10, C is equals to 0010, D is equals to 0x10, what are the outputs I am going to get అని అంటే మనం దీన్ని ప్రాక్టీస్ చేసి కూడా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి కన్వర్షన్ ఆఫ్ A is equals to 10 ఫస్ట్, ఇది డెసిమల్ నెంబర్, దీన్ని 1, 0 అని వేసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ వన్ 0 ఉంది, 1, 0. దీన్ని 10 power 0, 10 power 1తో చేస్తే ఎనీ నెంబర్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 into 0, 0, 0. 10 power 1 అంటే 10, 10 1 ఈజ్ 10, 10 plus 0 అంటే 10 వచ్చింది. అంటే హెక్సాడెసిమల్ A ఈజ్ ఈక్వల్స్ టు 10, అదే ఇక్కడ ఫస్ట్ చెప్పింది. ఇక్కడ A ఈజ్ ఈక్వల్స్ టు 10 అని. దీన్ని మనం హియర్ దీంట్లో అవుట్పుట్ కూడా చేసి చూద్దాం, తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను, ఎంటర్ A ఈజ్ ఈక్వల్స్ టు 10. సిమిలర్లీ కమింగ్ టు సెకండ్ వన్, బైనరీ నెంబర్కి వస్తాం. బైనరీ నెంబర్లో
0B10. This is the code. 10 2 power 0 2 power 1. ఇక్కడ డెసిమల్ కాబట్టి 10 power 0 వచ్చింది. ఇక్కడ బైనరీ కాబట్టి 2 power 0. ఎనీ నెంబర్ పవర్ 0 is equals to 1. 1 into 0 0. 2 power 1 into 2. 2 1 is 2. 2 plus 0 is equals to binary number is 2. Just we will check. A is equals to 0 B 10. Enter. A is equals to 10 2. So this is the output. In the similar way, third one, octal number 0O10 octal number 10 కాబట్టి 1 0 8 power 0 8 power 1. Any number power 0 is equals to 1. 1 into 0 0. 8 1 is 8. 8 plus 0 is equals to octal number of is 8. Just we will check in this whether it is correct or not. For example, A is equals to 0 O 1 0. That means now A is equals to 8. Final hexadecimal number 0x10 1 0. Hexadecimal because of that 16 power 0 16 power 1. Any number power 0 is equals to 1. 1 into 0 0. 16 power 1 ante 16. 16 1 is 16. 16 plus 0 16. So just we will cross check this. A is equals to 0 x 1 0. A is equals to 16. So only in decimal form we are going to get default decimal form only. Note, default form is decimal form. Remaining we have to convert from one form to, because of that we are in four forms: decimal form, binary form, octal form and hexadecimal form. This is the data, just introduction to data types. In further classes, in రాబోయే క్లాసెస్లో మనం డీటెయిల్డ్గా ఇంట్ అంటే ఏమి, ఫ్లోట్ అంటే ఏమి, దాని మీద ఇంకా ప్రాక్టీస్ ఎలా చేయాలి ఇదంతా కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.